ఒకటి తర్వాత ఒకటి అన్నట్టుగా భారీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. మొన్నటి వరకు యానిమల్, ఇప్పుడు సలార్ ప్రపంచంతో రికార్డుల కలెక్షన్ మొదలవుతున్నాయి. ఈ సినిమాల్లోని కొన్ని క్యారెక్టర్లు ఇప్పుడు అందరి నోట నానుతున్నాయి. అలాంటి కోవలోకే వస్తుంది రాధారమ పాత్ర పోషించిన శ్రియారెడ్డి. స్క్రీన్ మీద ఆమె కనిపించిన ప్రతిసారి ఆమె నడక, ఆమె మాడ్యులేషన్ తో అందరినీ కట్టిపడేసింది. సలార్ మూవీ గురించి మాట్లాడే వారంతా ఏదో ఒక సందర్భంలో రాధారమ పాత్ర గురించి మాట్లాడడం, శ్రియారెడ్డి పాత్రను ప్రస్తావించడం జరుగుతోంది. తాజాగా సలార్ మూవీ షూట్ లోని తాను పడిన కష్టాలను చెప్పుకొచ్చారు శ్రియారెడ్డి. ప్రశాంత్ నీల్ సినిమాల్లో మాదిరే సలార్ లోను మహిళా పాత్రలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అదే తీరు ఈ మూవీలోనూ కంటిన్యూ అయింది. నెగిటివ్ రోల్ అయినప్పటికీ రాధారమ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. శ్రియారెడ్డి ఇప్పటికే పలు సినిమాల్లో చేసిన ఈ సినిమా ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసింది. రాధారమ పాత్రను శ్రియారెడ్డి చాలా కష్టపడ్డట్లుగా వెల్లడించారు. ముఖ్యంగా ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ తో ఇబ్బంది తప్పలేదట. ముఖ్యంగా చెవికి బరువైన చెవి పోగులు పెట్టుకున్న కారణంగా చెవి చీరుకుపోయినట్లుగా పేర్కొన్నారు. దీంతో షూట్ తర్వాత సర్జరీ తప్పలేదని పేర్కొన్నారు. దీనికి తోడు మెడకు, ముక్కుకు ముక్కెరు ఉండాల్సి రావడం, ఆభరణాలు బరువుగా ఉండడం ఒకలాంటి ఇబ్బంది తప్పలేదట. ఇక ఈ మూవీతో ఆమె వస్త్రధారణ మొత్తం చీరలోనే సాగుతుంది. ప్రశాంత్ నీల్ తనకు ఇచ్చిన అన్ని చీరలు ముదురు రంగులోనే ఉండడం, ఒక చీరకు బదులుగా తాను పసుపు రంగు చీర అయితే బాగుంటుందని చెప్పానని, కాదన్న నీల్తో తాను గొడవపడి మరీ పసుపు రంగు చీరను ధరించినట్లుగా చెప్పారు. ఈ మూవీలో ఆ రంగు చీరలో కనిపించిన సీన్ ఆమె మరింత ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. మొత్తంగా సలార్ మూవీలో తన పాత్ర కోసం రొటీన్ సినిమాలకు భిన్నంగా కష్టపడాల్సి వచ్చినట్లు చెబుతున్నారు.